ఆధ్యాత్మిక కార్యక్రమాలను, పండుగల విశేషాలను, పట్టణ గొప్పతనాలను, పాలకులు చేసే నిర్లక్ష్యాలను, ప్రమాదాలను, వాటి నిర్లక్ష్య వ్యవస్థను, భూరాబందుల దోపిడీలను, రాజకీయ నాయకుల అసమర్థతను, అధికారుల ఆగడాలను, పేదవాడు పడే బాధలను, వాస్తవాలను ప్రజల కళ్లకు కట్టినట్టు చూపించడమే మా లక్ష్యం. సిటీ కేబుల్ న్యూస్, ప్రజల చేతిలో ఆయుధం. వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను మీ గడ్డమణిల్. ముందుగా హెడ్లైన్స్. డాక్టర్ బాబు జగజీవన్ రామ్ జీవితం అందరికీ ఆదర్శనీయం. బాబు జగజీవన్ రామ్ జయంతి 119వ వేడుకల్లో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్. మంచిర్యాల జిల్లా కేంద్ర ఐబీ చౌరస్తాలో విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో వీర హనుమాన్ శోభయాత్ర. జెండా ఊపి శోభయాత్రను ప్రారంభించిన జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు సురేఖ, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్. మంచిర్యాల పట్టణ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో విశ్వ బ్రాహ్మణ వధూవరుల పరిచయ వేదిక. పాల్గొన్న 100 మందికి పైగా వధూవరులు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బాబు జగజీవన్ రామ్ జీవితం అందరికీ ఆదర్శనీయమని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. ఆదివారం జిల్లాలోని నస్పూర్లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో జిల్లా షెడ్యూల్డ్ కులములు అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బాబు జగజీవన్ రామ్ 119వ జయంతి కార్యక్రమానికి జిల్లా అదనపు కలెక్టర్లు పి చంద్రయ్య, శ్రీనివాసరావు, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, షెడ్యూల్ కులముల అభివృద్ధి శాఖ ఉప సంచాలకులు శాతరాజుల దుర్గాప్రసాద్, గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారి కిషన్, జిల్లా సంక్షేమ అధికారి రఫ్ఖాన్, వివిధ కుల సంఘాల ప్రతినిధులతో హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి బాబు జగజీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ దేశ ఉప ప్రధానిగా వివిధ పదవులలో పనిచేసి డాక్టర్ బాబు జగజీవన్ రామ్ దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయమని తెలిపారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అహర్నిశలు శ్రమించారని, అంటరానితనాన్ని రూపుమాపేందుకు ప్రజలను సంఘటితపరుస్తూ పోరాడాడని అన్నారు. షెడ్యూల్ కులముల అభివృద్ధి శాఖ ఉప సంచాలకులు మాట్లాడుతూ బాబు జగజీవన్ రామ్ కేంద్ర వ్యవసాయ, కార్మిక, ఆహార, ఉపాధి, పునరావాసం, రవాణా, తంతి తపాల, రైల్వే, రక్షణ శాఖల కేబినెట్ మంత్రిగా, ఉప ప్రధానిగా దేశానికి ఎనలేని సేవలు అందించారని తెలిపారు. భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ సామాజిక సమానత్వం కోసం అహర్నిశలు శ్రమించారని, రాజ్యాంగంలో పొందుపరిచిన సామాజిక సమానత్వం ఫలాలను నేడు మనం అనుభవిస్తున్నామని తెలిపారు. మహనీయులు ఆచరించిన సన్మార్గాలను ప్రతి ఒక్కరూ అనుసరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. కలెక్టరేట్లో జగజీవన్ రామ్ గారి జయంతి సందర్భంగా అన్ని కులాల సంఘాల వాళ్ళు, అధికారులు, ప్రజాప్రతినిధులందరూ పార్టిసిపేట్ చేసి ఎస్సీ సామాజిక వర్గం నుంచి వచ్చి డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ లెవెల్ రీచ్ అయ్యారు. సో వాళ్ళు జీవన చరిత్ర మనకి మోటివేషన్ లాగా ఉంటుంది. ఎంత డిఫికల్ట్ సిచ్యువేషన్లో కూడా మనం రెగ్యులర్గా
ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా హయ్యెస్ట్ పోస్ట్ వరకు కూడా మనం సాధించాలి. మన కాన్స్టిట్యూషన్లో అంత ఆపర్చునిటీ ఇవ్వడం జరిగింది. ఎవరైనా ప్రయత్నం చేస్తారు అంటే వాళ్ళకి ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. సో దానికి ఆ మహానుభావుకు సంబంధించిన అందరూ గుర్తుపెట్టి ఆయన ఇచ్చిన మార్గంలో అందరూ ముందుకు వెళ్తే ఖచ్చితంగా లైఫ్లో కూడా సక్సెస్ వస్తుంది. థ్యాంక్ యూ. కలెక్టర్ ఆఫీస్ ప్రాంగణంలో జరుగుతున్నటువంటి ప్రభుత్వంచే జరుగుతున్నటువంటి కార్యక్రమం డాక్టర్ బాబు జగజీవన్ రాయ్ గారి జన్మదినం సందర్భంగా వారిని స్మరిస్తూ వారు చేసిన సేవల గురించి మనందరికీ తెలియపరిచినటువంటి దళిత సోదరులందరికీ కూడా హృదయపూర్వకంగా బాబు జగజీవన్ రామ్ గారి జన్మదినం శుభాకాంక్షలు తెలియజేస్తూ భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత వారి ఎంపీగా గెలిచిన తర్వాత చిన్న వయసులో మరి మంత్రిగా బాధ్యతలు చేపట్టి అంచెలంచెలుగా అన్ని శాఖలపైన పట్టు తెచ్చుకొని వారు అన్ని శాఖలపైన మరి మంత్రిత్వ శాఖలన్నీ కూడా నిర్వహించడం జరిగింది. వారు ఏ శాఖ తీసుకున్నప్పటికీ కూడా ఆ శాఖను గౌరవం పెంచుతూ ఆ శాఖకు ఉన్నటువంటి విలువను పెంచుతూ మరి మనందరికీ కూడా ఆమోదదాయకంగా పరిపాలన సాగించినటువంటి ఒక గొప్ప నాయకుడు. మనందరం కూడా గ్రహించుకోవాల్సిన అవసరం. ఎందుకు అనంటే ఈ విగ్రహం 2005లో ఎప్పుడైతే మరి కౌన్సిల్లో తీర్మానం జరిగిన తర్వాత వెంటనే పెట్టి ఉంటే మాకు అతని గురించి ఇంత చక్కగా తెలుసుకునే అవకాశం కూడా రాకపోయి ఉండేదేమో అని భావిస్తూ ఉన్నా. సరే, ఏది ఏమైనప్పటికీ వారి విలువను మన అందరం కూడా బ్రహ్మాండంగా పెంచుకొని ఐఏఎస్ జిల్లా పాలన అధికారి కుమార్ దీపక్ గారి సొంత రాష్ట్రంలో పుట్టినటువంటి ఒక మహానేత. మరి నాకు తెలిసి మరి వారి ఆధ్వర్యంలో వారు మంచిర్యాల మెజిస్ట్రేట్గా ఉన్న సమయంలోనే విగ్రహం పెట్టడం జరుగుతుందని చెప్పేసి భావిస్తూ ఉన్నా. అలా జరిగితే నిజంగా వారి రాష్ట్రంలో కావచ్చు, మన తెలంగాణలో ముఖ్యంగా మంచిర్యాలలో కావచ్చు వారి పేరు కూడా స్థిరస్థాయిగా మిగిలిపోతుందని చెప్పేసి కూడా నేను ఆశిస్తూ మొన్న సోదరులు కూడా మాకు వినతి పత్రం ఇవ్వడం కూడా జరిగింది. ఎమ్మెల్యే గారికి కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ద్వారానే ఈరోజు మనం స్థాయిలో ఉన్నాం. అలా ఎలాంటి సందేహం లేదు. వారు కూడా అదే రకంగా మనం గౌరవించుకుంటున్నాం. రాబోయే ఇంకా 100 తరాలకు కూడా అంబేద్కర్ గారు చేసిన సేవలను ఎవరు మర్చిపోకూడదు కూడా. ఇప్పుడు ఉన్నటువంటి అవకాశం మరి మా 5 సంవత్సరాల కాలం లోపలనే ముఖ్యంగా ఈ కలెక్టర్ గారు మంచిర్యాల జిల్లాలో ఉన్న రోజుల్లోనే గౌరవ శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారి ఇంకా 2.5 సంవత్సరాల పదవి కాలం లోపలనే మీరు అనుకున్నటువంటి ఆశయాలు నెరవేర్చే అవకాశం ఖచ్చితంగా కలుగుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు అనే విధంగా ఈనాడు భారతదేశంలో మరి ఆ మహానుభావుల్లో చేరినటువంటి మహనీయుడు డాక్టర్ బాబు జగజీవన్ రావు గారి యొక్క 119వ జయంత్యుత్సవాలు ఈనాడు మంచిర్యాల జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో చాలా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి గౌరవ కలెక్టర్ గారి యొక్క ప్రోద్బలంతో అందరు అధికారులు, దళిత బంధువులందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా పూర్తి చేయడం జరుగుతున్నది. మరి మహానుభావుడు ఆయన ఆనాడు పడ్డటువంటి కష్టాలు ఇంత అంతా కాకుండా ఈ జాతి యొక్క ఔన్నత్యం కోసం తన దేశంలో అన్ని కష్టాలను ఎదుర్కొంటూ కూడా మరి సమాజానికి నేను ఏం చేస్తే బాగుండు, ఈ సమాజంలో ఉన్నటువంటి నా జాతికి నేను ఏం చేస్తే బాగుండేటువంటి తపనతోటి మరి ఆనాడు అన్ని కష్టాలు పడుతూ కూడా అటు రాజకీయంగా ఒక్కొక్క మెట్టు పైకెక్కుతూ శాసనసభ పక్షంలో దాదాపుగా అంటే అర్ధ శతాబ్దం పైన కూడా 50 సంవత్సరాల పైబడి కూడా ప్రజాప్రతినిధిగా ప్రజల చేత ఎన్నుకోబడి ఆయన అత్యున్నతమైనటువంటి పదవులు అలంకరించినటువంటి మహనీయుడు డాక్టర్ బాబు జగజీవన్ రావు గారు. వారు ఈ భారతదేశానికి ఒక ఉప ప్రధానిగా కూడా నియమించబడి మరి ఆనాడు ఎదుర్కొన్నటువంటి మరి అత్యవసర పరిస్థితులలో కూడా అన్ని కష్టాలను ఎదుర్కొంటూ మరి ఆహార కొరత ఏర్పడుతున్న తరుణంలో కూడా మరి ఆ వ్యవసాయ శాఖ ఆహార మంత్రిగా పనిచేస్తున్న తరుణంలో మరి ఆహారాన్ని మనమే ఉత్పత్తి చేసి మరి ప్రజలకు పంచాలనేటువంటి సదుద్దేశంతో ఆ కష్టాలను ఎదురెత్తూ విపరీతమైనటువంటి పంటలను పండించి ఆ పంటలను దాయడానికి మన గోదాం లేని పరిస్థితుల్లో కూడా అట్లాంటి ఆ సమయంలో మరి పెద్ద గోదాములు ఏర్పాటు చేసి ఆహార నిల్వలను ఉంచి
తద్వారా ఆకలిని తీర్చే విధంగా మరి అందరికీ కూడా ఉపయోగపడినటువంటి మహనీయుడు డాక్టర్ బాబు జగజీవన్ రామ్ అని చెప్పేసి కొనియాడుతూ ఆ మహనీయుని యొక్క ఆశయాలను మనం ముందుకు తీసుకెళ్లే క్రమంలో మనమంతా కూడా వారికి మరి వారి సలహా సూచనలు వారి యొక్క దిక్సూచిని మనం ఆ విధంగా పయనించినట్టయితే మరి అందరూ కూడా ఈ సమాజంలో ఒక మంచి గుర్తింపు రావడానికి ఆస్కారం ఉంటుందని తెలియజేసుకుంటూ మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తాలో హనుమాన్ జయంతిని పురస్కరించుకొని విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో నిర్వహించిన వీర హనుమాన్ శోభయాత్రలో జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు కుక్కిరాల సురేఖ ప్రేమ్సాగర్ రావు, మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వీర్రవెల్లి పాల్గొన్నారు. ముందుగా జెండా ఊపి హనుమాన్ శోభయాత్రను ప్రారంభించారు. శ్రీరామచంద్రుడు మహావిష్ణువు అవతారమైతే హనుమాన్ ఆయన భక్తుడని, దేశంలో ప్రతి గ్రామంలో హనుమంతుని ఆలయం ఉంటుందని, దేవుని కంటే భక్తునికే మనం ప్రాధాన్యతను ఇస్తామని దీన్ని బట్టి అర్థమవుతుందని అన్నారు. రామచంద్రమూర్తి భక్తుడు హనుమాన్ జయంతి పురస్కరించుకొని ఈరోజు విశ్వ హిందూ పరిషత్ వారు శోభయాత్రను ఏర్పాటు చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ సల్ల రమ్య మహేష్, వివిధ పార్టీల కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, విశ్వ హిందూ బజరంగ్ దళ్ హనుమాన్ భక్తులు తదితరులు పాల్గొన్నారు. హనుమాన్ శోభయాత్రకు వచ్చిన భక్తులందరికీ, అలాగే ఆర్గనైజర్స్కి, ప్రతి ఒక్కరికి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. ప్రతి సంవత్సరం కూడా మన దగ్గర హనుమాన్ జయంతి, హనుమాన్ శోభాయాత్ర చాలా ఈ ఉత్సవాన్ని చాలా గ్రాండ్గా జరుపుకుంటూ ఉంటాం. మన రాముడు తన దేవుడని ఎక్కడ చెప్పుకోలేదు, అయినా కూడా ఒక ఆదర్శవంతమైన జీవితాన్ని జీవించిన పురుషోత్తముడు రాముడు. ఆయన్ని మనం మహావిష్ణువు అవతారమని భావించి కొలుస్తున్నాం. అలాంటి రాముణ్ణి సేవించిన భక్తుడు ఆంజనేయుడు. ఆంజనేయుడు అనగానే స్వామి భక్తి పరాయణతకు ఆయన ఒక ప్రతీక. అందుకే మన దేశంలో చూస్తే ఏ గ్రామంలో చూసినా రాముని గుడి ఉన్నా లేకపోయినా కూడా హనుమంతుడి గుళ్ళు ప్రతి దగ్గర కనబడతాయి. మన దేశంలో అన్నింటికన్నా అత్యధికంగా ఉన్న గుళ్ళు హనుమంతుడి గుళ్ళే అని చెప్తారు. అంటే భగవంతుని కన్నా భక్తుల్ని ఆరాధించే వాళ్ళే ఎక్కువగా ఉంటారు. తన రాముడి సేవలో తన జీవితాన్ని ధన్యం చేసుకున్న హనుమంతుడిని మనం అందరం కూడా ఈరోజు స్మరించుకొని ఈ శోభాయాత్రలో పాల్గొనేలాగా చేసిన విశ్వ హిందూ పరిషత్ సంబంధించిన సభ్యులందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై శ్రీరామ్. విశ్వ హిందూ పరిషత్ వారి ఆధ్వర్యంలో నేటి రోజున శోభయాత్ర నిర్వహించుకోవడం చాలా సంతోషకరం. మంచిర్యాల నియోజకవర్గ ప్రజలందరూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో, మంచి మనసుతో మంచిర్యాల అభివృద్ధి చెందే విధంగా ఆ భగవంతుడు మాకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించాలని, అంతేకాకుండా గౌరవ శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు గారు మంచిర్యాల పట్టణాన్ని, మంచిర్యాల నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో మంచి మనసుతో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించే విధంగా వారి ఆరోగ్యం ఇంకా కృతపడి ప్రజలందరికీ అందుబాటులో ఉండి ప్రజాసేవలో నిమగ్నమై మంచిర్యాల పట్టణానికి మంచి అభివృద్ధి పదంలో ముందుకు నడిపించే విధంగా మా ప్రేమ్సాగర్ రావు గారికి ప్రసాదించాలని ఆ హనుమంతుని, ఆ శ్రీరాముని కోరుకుంటూ, ఏదైతే శ్రీరాముడు మనందరి బాంధవుడు, మనందరికీ దేవుడు, ఆ శ్రీరాముని యొక్క జరిగినటువంటి సీతాదేవి కోసం వారు చేసిన కృషి, వారు సీతాదేవి కోసం తిరిగిన సందర్భంలో ఆంజనేయుడు మరియు వారి బృందం ఏదైతే ఉందో వారు చేసిన సేవ రాముని కోసం మరి వెలకట్టలేంది. ఆ రాముని కోసం ఆంజనేయుడు చేసిన తపన గుండె చీల్చినా కూడా రాముడు కనబడే అంత విధంగా భక్తి శ్రద్ధలతో మరి ఆనాడు ఆంజనేయుడు ఉన్నారు. కాబట్టి మనందరం కూడా అదే విధంగా భక్తి భావంతో, మంచి మనసుతో ఆ దేవుని కొలిచిన సందర్భంలో మనకు ఖచ్చితంగా అన్ని విజయాలే కలుగుతాయి. కాబట్టి ప్రజలందరూ కూడా మంచి మనసుతో
మన ప్రాంత వాసులందరినీ మన పక్కన ఉన్న వాళ్ళని కావచ్చు, శత్రువుకైనా హాని చేయకుండా మనకు నష్టం కలిగించిన వ్యక్తికి కూడా మంచి జరగాలని కోరుకున్నప్పుడు ఖచ్చితంగా భగవంతుడు కూడా మనకు మంచి చేసే విధంగా ఉంటుంది. కాబట్టి మంచిర్యాల ప్రజలందరూ మంచి వాళ్ళే కాబట్టి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని ప్రార్థిస్తూ మంచిర్యాల జిల్లా కేంద్రంలోని లక్షట్పేట రోడ్డు శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో విశ్వకర్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విశ్వ బ్రాహ్మణ వధూవరుల పరిచయ వేదిక ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి విశ్వకర్మ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు అడ్డూరి రవీంద్రాచారి ముఖ్య అతిథిగా పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా విశ్వకర్మ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు వడ్లూరి రవీంద్రచారి, పరిచయ వేదిక కన్వీనర్ మోదుపురం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ విశ్వ బ్రాహ్మణుల కులం చేతి వృత్తుల వారిచే నిండి ఉంటుందని, ప్రస్తుత ఆధునిక కాలంలో కుల వృత్తులన్నీ కనబడకుండా పోయాయని, ఈ పరిస్థితుల్లో విశ్వ బ్రాహ్మణ అమ్మాయి అబ్బాయిలకు సంబంధాలు దొరకడం జటిలంగా మారిందని, విశ్వ బ్రాహ్మణ జాతి సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని మంచిర్యాల జిల్లా కేంద్రంలో వధూవరుల పరిచయ వేదిక ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించడం జరిగిందని, ఇప్పటి వరకు విశ్వకర్మ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో 30,000 మంది జంటలకు వివాహాలు జరపడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమానికి విశ్వ బ్రాహ్మణ కుల బాంధవులు సదనపు రామచందర్, కొత్తూరు రాజన్న, రామోజు నాగేందర్, ధర్మవరపు బ్రహ్మయ్య, ఆకినపల్లి మధు, చింతల మల్లేష్, శ్రీనివాస్, మూతోజు రమేష్ తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల పట్టణం యందు మనము ఇది రెండవసారి ఇక్కడ విశ్వబ్రాహ్మణుల ఆత్మీయ సమావేశం ఈ యొక్క సంస్థ ద్వారా మనం ఏర్పాటు చేసుకుంటున్నాము. ముఖ్యంగా ఈరోజున్న విశేషం ఏంటంటే మా విశ్వబ్రాహ్మణ జాతిలో ఆధ్యాత్మికంగా ఈ తెలంగాణ ప్రాంతంలో ఒక గురువుగా తనకంటూ తాను ఎస్టాబ్లిష్ అయ్యి మా యొక్క జాతి యొక్క ఔన్నత్యాన్ని పెంచే విధంగా కాలువ శ్రీరామూరి యందు జగద్ముని ఆశ్రమాన్ని తను ఒక మంచి ప్లాట్ఫామ్గా ఏర్పాటు చేస్తూ మా వంశీయులందరినీ కూడా కొంత ప్రభావితం చేస్తూ సమాజంలో అందరినీ కూడా సంక్షేమం కోరుతున్నటువంటి గురువుగారిని ఈరోజు ముఖ్య అతిథిగా మనం పిలుచుకున్నాము. తర్వాత ఎంతోమంది పెద్దలు ఈ ప్రాంతానికి చెందినవారు ఈరోజు ఈ వేదికపై ఉన్నారు. ఈ వేదికను తర్వాత ఈ ఆలయాన్ని నిర్మించినటువంటి వ్యక్తి ఆనాడు కీర్తిశేషులైన లక్ష్మీనరసయ్య గారు, ఆ రోజు కాంట్రాక్టర్గా ఉన్నటువంటి వ్యక్తి. ఈరోజు ఆ కుటుంబ సభ్యులు వారి యొక్క సహకారంతో ఈరోజు ఈ సమావేశాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకుంటున్నాము. ఈ మంచిర్యాల జిల్లా తర్వాత చుట్టుపక్కల జిల్లాలోని విశ్వబ్రాహ్మణుల యొక్క అవసరార్థము ఒకరినొకరిని పరిచయం చేయడానికి ఈ యొక్క ఆత్మీయ సమావేశాన్ని ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాము. సుమారు ఈ సమావేశం జరుగుతుందని సుమారు 30,000 మా యొక్క విశ్వబ్రాహ్మణ కుటుంబాలకు ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో తెలియజేయడం జరిగింది. కాబట్టి వాళ్ళందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఈ ప్రాంతంలో ఉన్న అమ్మాయిల అబ్బాయిలతో తమ బంధుత్వాన్ని కుదుర్చుకోవడానికి ఈరోజు ఆసక్తిగా ఎదురుచూస్తున్నటువంటి సన్నివేశం. కాబట్టి ఈ ప్రాంతంలో ఇబ్బంది పడే తల్లిదండ్రులు ఎవరైనా తమ పిల్లలకు తగిన సంబంధాలు కుదుర్చుకోవాలన్న అనుకునేవారు తప్పకుండా మా సేవలను సద్వినియోగపరుచుకొని ఈ యొక్క మేము చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం స్వచ్ఛందంగా ఎవరి దగ్గర కూడా మేము ఎలాంటి డబ్బులు కానీ ఏం తీసుకోము. వారి పిల్లలకు తగిన సంబంధాలు వాళ్ళ కోరిక మేరకు కుదుర్చుకునే విధంగా ఒక చక్కటి వాతావరణాన్ని ఏర్పాటు చేస్తున్నాము. ఈరోజు విశ్వబ్రాహ్మణ జాతిలో ఉన్న ఇబ్బంది ఏమిటయా అంటే మా యొక్క వంశపారంపర్యమైన కుల వృత్తుల్ని టోటల్గా విడిచిపెట్టాము. వాళ్ళ స్వస్థలాలను కూడా విడిచిపెట్టారు. సుమారు 95% జనాభా వాళ్ళు చెప్తే తప్ప మేము విశ్వబ్రాహ్మణ కులస్తులని తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నారు. అటువంటి కుటుంబాలను ఐడెంటిఫై చేసి ఇబ్బంది పడుతున్న తల్లిదండ్రులకు అత్యధికంగా అవకాశాలను కల్పిస్తున్నది ఈ సంస్థ. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా సుమారు ఒక 100 మంది ఇప్పటికీ అమ్మాయిల అబ్బాయిల వివరాలు నమోదు పరుచుకున్నారు. వారందరికీ కూడా చక్కటి ఆతిథ్యాన్ని ఇచ్చే విధంగా నిర్వాహకులు చక్కటి వేదికను ఏర్పాటు చేశారు. ఈ యొక్క వేదికను సద్వినియోగపరుచుకొని వచ్చిన నమోదు చేసుకున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా ఈ వేదిక నుంచి పరిచయం చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము.
విశ్వకర్మ ఫౌండేషన్ విశ్వకర్మల వధువర్ల పరిచయ వేదిక అనేది మంచిరాపట్నంలో మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేస్తున్నాం. దీనికి విశ్వకర్మ ఫౌండేషన్ అధ్యక్షులు ఈ అడ్లూరి రవీంద్రచారి గారు హైదరాబాద్ నుంచి మనకు వచ్చారు. అదేవిధంగా కాలువ శ్రీరాంపూర్ నుంచి వేద పాఠశాల పురోహితులు రాజమౌళి గారు మనకు మా ముఖ్య అతిథిగా వచ్చేశారు. అదేవిధంగా మా శ్రీరాంపూర్ జిఎం గారు శ్రీనివాస్ గారు ఇలా చాలామంది మా కమిటీ సంబంధించి ఈ కార్యక్రమాన్ని వచ్చేసి వాళ్ళందరూ కూడా వేదిక పైన పెద్దలకి వేదిక ముందున్న పెద్దలందరూ కూడా స్వాగతం తెలుపుకుంటూ ఈ విశ్వకర్మ ఫౌండేషన్ ఉద్దేశం ఏంటంటే ఎప్పుడైతే వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు కష్టపడి పెంచి ఉన్నత చదివించి చక్కగా స్థిరపడ్డ తర్వాత కూడా సరైన సంబంధాలు పెళ్లి సంబంధం ఎంచుకోవడంలో కొద్ది ఇబ్బంది పడుతుంది. అలాంటి ఇబ్బంది తొలగించడం కోసం మా విశ్వకర్మ ఫౌండేషన్ అనేది ప్రయత్నం చేస్తుంది. అలాంటి ప్రయత్నంలో భాగంగానే మొట్టమొదటిసారిగా మంచాలపట్నంలో ఈ విశ్వకర్మ ఫౌండేషన్ ద్వారా ఈ వధువుల పరిచయ వేదిక మేము ఏర్పాటు చేశాము. అదేవిధంగా ఈ గత 4 సంవత్సరాలుగా మేము ఒక 6 లక్షల మంది విశ్వబ్రహ్మలో మేము పరిచయం చేయగలం సమాజానికి. అదేవిధంగా ఒక 30,000 మంది వధువులకు పెళ్ళిళ్ళ మ్యాచెస్ మేము కుదిర్చామన్నమాట. ఈ విధంగా ఎవరైతే ఈ వాళ్ళ ఇన్ఫర్మేషన్ తీసేసుకొని ఉచితంగా చేస్తున్నట్టు ఈ పరిచయ కార్యక్రమానికి చాలా విశేషమైన స్పందన వస్తుంది. చాలామంది ఏంటంటే పక్కనే ఉంటారు కానీ వాళ్ళ వివరాలు తెలియదు, అదే మన వాళ్ళు అని తెలియదు అనమాట. వాళ్ళందరినీ ఐక్యం చేయడం కోసం, వాళ్ళు సరైన సంబంధాలు ఎంచుకోవడం కోసం. ఎందుకంటే మనిషి జననం తర్వాత పెళ్ళి తర్వాత అన్నీ మరి రకాలుగా ఉంటాయి అన్నమాట. ఒక సంపూర్ణ దాంపత్యం సంపూర్ణమైన సమాజాభివృద్ధి కావాలంటే మనిషి పరిపూర్ణంగా ఎదగాలంటే ఈ పెళ్లి కూడా ఒక ముఖ్యమైన కార్యక్రమం జీవితంలో. అలాంటి ఒక గొప్ప జీవితంలో ఒక గొప్ప కార్యక్రమం కోసం మేము చేసిన చాలా గొప్ప కార్యక్రమం విశ్వకర్మ ఫౌండేషన్ ఒక స్వచ్ఛంద సంస్థ చేసిన చాలా గొప్ప కార్యక్రమంలో ఇది కూడా ఒకటి. దయచేసి అందరూ సహకరించి ఇక ముందు జరగబోయే కార్యక్రమాలు కూడా మీరు హాజరై మీ పిల్లలకి సరైన సంబంధాలు ఎంచుకొని వాళ్ళ జీవితాలు బాగుపడే విధంగా చేయాలని మేము విజ్ఞప్తి చేస్తాం. విశ్వబ్రాహ్మణ వివాహ వేదిక ఫౌండేషన్ నిర్మాణకర్త అయినటువంటి మా అడ్లూరి రవీంద్రాచారికి పెద్దలందరికీ నా యొక్క అభివందనాలు. ఎంత ఉత్సాహంగా ఈ కార్యక్రమానికి వచ్చినందుకు చాలా సంతోషదాయకం. ఎందుకంటే ఈ కార్యక్రమం రానున్న రోజుల్లో ఇంకా ముందు చాలా ఆనందమైనటువంటి వివాహాలు జరిగి సాంప్రదాయ సిద్ధంగా వేద సమ్మతంగా ఈ యొక్క వివాహాలు జరగాలనుకోవచ్చు. ఇప్పుడు వచ్చినటువంటి పెద్దలందరికీ సూచన ఏంటంటే మనం చాలా పిల్లలకు చదివిస్తున్నాం, ఉన్నత స్థితికి తీసుకుపోవడంతో ఆరాటపడుతున్న తల్లిదండ్రులకు ఇదొక గొప్ప అవకాశం. ఈ కార్యక్రమం వచ్చి వివాహాలు చేసుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉన్నది. ఈ రోజుల్లో అమ్మాయిలు అబ్బాయిలు సరిగ్గా జరుపుకోవడం నానా బాధలు పడుతున్నటువంటి రోజుల్లో చూస్తున్నాము. కాబట్టి ఫౌండేషన్ ఈ మంచాల గ్రామ ప్రజలందరూ దీన్ని ఆనందంగా ఈ కార్యక్రమానికి ఆహ్వానించి ఈ కార్యక్రమాన్ని ఈ యొక్క వేదికను నిర్మించుకున్నటువంటి విశ్వబ్రాహ్మణ సోదరులందరికీ నా యొక్క కృతజ్ఞత అభివందనం తెలియజేస్తూ మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ జన్మదినం సందర్భంగా మెగా రక్తదాన శిబిరం మరియు హెచ్విపి వ్యాక్సినేషన్ వేయడం జరిగింది. ఈ సందర్భంగా మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ బీజేపీ ఫ్లోర్ లీడర్ గాజుల ముఖేష్ గౌడ్ మాట్లాడుతూ హెచ్విపి వ్యాక్సినేషన్ మహిళలకు భవిష్యత్తులో క్యాన్సర్ బారిన పడకుండా ఉండాలంటే 14 సంవత్సరాలు నిండిన ప్రతి బాలకు హెచ్విపి వ్యాక్సినేషన్ చేయించాలనే ఉద్దేశంతో అల్లు అర్జున్ జన్మదినం సందర్భంగా ఫ్యాన్స్ అసోసియేషన్ ఈరోజు వ్యాక్సినేషన్తో పాటు మెగా రక్తదాన శిబిరాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. రక్తదాన శిబిరానికి యువత ముందుకు వచ్చి రక్తాన్ని ఇవ్వడం సంతోషకరమని అన్నారు. ఈ కార్యక్రమానికి అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ తెలంగాణ స్టేట్ జనరల్ సెక్రటరీ నందు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు ఎండి అన్వర్, ఉపాధ్యక్షులు ఆర్య, జనరల్ సెక్రటరీ సాయి చరణ్ లక్ష్మణ్, మహేందర్లతో పాటు సభ్యులు, పుర ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. ప్రవేశపెట్టినటువంటి ఒక మంచి వ్యాక్సిన్ హెచ్పివి వ్యాక్సిన్. ఆ వ్యాక్సిన్ ద్వారా ఎవరైతే
మన బిడ్డలు 14 సంవత్సరాలు నిండినటువంటి బిడ్డలకు ఈ వ్యాక్సిన్ ఇస్తే భవిష్యత్తు లోపల క్యాన్సర్ వ్యాధిన పడకుండా వాళ్ళను రక్షించుకున్న వాళ్ళమవుతాం. దాని కొరకే నరేంద్ర మోడీ గారి కేంద్ర ప్రభుత్వం ఇవాళ భారతదేశం మొత్తం అందరికీ ఈ వ్యాక్సిన్ను ఉచితంగా ఇవ్వడానికి ఇవాళ ప్రతి ఒక్క ప్రభుత్వ ఆసుపత్రికి పంపించడం జరిగింది. ఇవాళ అల్లు అర్జున్ గారు తన రాష్ట్రం లోపల ఉన్న తన ఫ్యాన్స్ అందరికీ ఒక పిలుపునివ్వడం జరిగింది. మీరందరూ దీన్ని ప్రజల్లోకి అవగాహన తీసుకొచ్చి ఇది ప్రజలందరూ వేసుకునే విధంగా ఈ వ్యాక్సిన్ను మీరు బాధ్యత తీసుకొని మీరు దీన్ని ప్రజలలోకి తీసుకుపోవాలని చెప్తే వారు మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా ఈ యొక్క అవేర్నెస్ ప్రోగ్రామ్ను పెట్టడం జరిగింది. దాంట్లోని భాగంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గౌరవ పెద్దలు మాజీ మంత్రివర్యులు బోడ జనార్దన్ అన్న గారు, అదేవిధంగా గౌరవ పెద్దలు చందూరి మహేందర్ అన్న గారు, అదేవిధంగా మా బెల్లంకొండ మురళన్న గారు, అదేవిధంగా ఈ అల్లు అర్జున్ ఫ్యాన్స్కి సంబంధించినటువంటి గౌరవ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ నందరాజ్ గారు, అదేవిధంగా ఆర్యన్ గారు, అక్బర్ గారు, మహమ్మద్ గారు, ఆర్యన్ గారు, సాయి చరణ్ గౌడ్ గారు, అదేవిధంగా ఈ వ్యాక్సిన్ అనేటువంటిది అందరికీ వేయించడానికి అందరం బాధ్యత తీసుకొని ఇవాళ ఎక్కడ అయితే 14 సంవత్సరాలు నిండినటువంటి పిల్లలు మన పాఠశాలల్లో ఉంటారు, 9th 10th చదివేటువంటి పిల్లలు, అదేవిధంగా ఇంటర్మీడియట్ వరకు కూడా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వరకు కూడా పిల్లలు 15-16 సంవత్సరాలు నిండిన వాళ్ళు ఉంటారు. కాబట్టి వాళ్ళందరికీ ఈ వ్యాక్సిన్ వేయించడానికి మేమందరం కూడా ప్రతి ఒక్క స్కూల్కి కానీ కాలేజ్కి వెళ్ళి వాళ్ళందరితో వేయించడానికి మా వంతు బాధ్యతగా మేము కృషి చేస్తామని చెప్పి అల్లు అర్జున్ ఫ్యాన్స్ వారికి మేము తెలియజేయడం జరిగింది, హామీ ఇవ్వడం జరిగింది. అందులోని భాగంగానే అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఇవాళ సంయుక్తంగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయాలని కూడా వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. వారి నిర్ణయం లోపల వారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని రహీం బ్లడ్ బ్యాంక్, మా రహీం గారు చాలా సేవ చేసేటువంటి వ్యక్తి. వారి యొక్క ఆలోచన విధానంతో ఇవాళ సిఎంఆర్ షాపింగ్ మాల్ దగ్గర మేము ఈ యొక్క బ్లడ్ డొనేషన్ క్యాంపును కూడా అల్లు అర్జున్ ఫ్యాన్స్ వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లోని భాగంగా దాదాపుగా చాలామంది అల్లు అర్జున్ ఫ్యాన్స్ తర్వాత వారి మిత్ర బృందం కూడా చాలామంది వచ్చి ఇవాళ రక్తదానాన్ని ఇస్తూ ఉన్నారు. దానికి కూడా నేను అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ భవిష్యత్తు లోపల కూడా మీరు చేస్తున్నటువంటి ఈ అన్ని మంచి కార్యక్రమాలకి అల్లు అర్జున్ గారి సహకారంతో పాటు మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీ నాయకులు, ప్రజలు మీకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. జై హింద్. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారి జన్మదిన సందర్భంగా మేము ఈరోజు ఇక్కడ మా ముఖేష్ గౌడ్ సార్ వాళ్ళ ఆధ్వర్యంలో ఇక్కడ బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టడం జరిగింది. అలాగే ఈ హెచ్పివి వ్యాక్సిన్ గురించి కూడా పోస్టర్ అన్నది ఆవిష్కారం చేయడం జరిగింది. కావున ఈ మన హెచ్పివి వ్యాక్సిన్ అన్నది మన ఎక్కువ శాతం మహిళలలో క్యాన్సర్ అని వ్యాధి సోకడం వల్ల రావడం జరుగుతుంది. అలాగని లేడీస్కు మనకు ఎక్కువ శాతం లేడీస్లకు మనకు బ్రెస్ట్ క్యాన్సర్ అనేది కానీ, బ్లడ్ ఇన్ఫెక్షన్ క్యాన్సర్ కానీ, అలాగని మన రొమ్ముల క్యాన్సర్ కానీ, అలాగని మన గర్భసంచిలో క్యాన్సర్ అని కానీ ఇలాంటి వ్యాధులు అన్నది వాళ్ళకు రావడం వల్ల వాళ్ళు 40 సంవత్సరం లోపల వాళ్ళు క్యాన్సర్ వ్యాధితో చనిపోవడం జరుగుతుంది. కావున ఇలాంటి వ్యాధిని అరికట్టడానికి హెచ్పివి వ్యాక్సిన్ అన్నది మన గవర్నమెంట్ నరేంద్ర మోదీ గారు ఆవిష్కరించారు. దీన్ని ప్రతి ఒక్క గవర్నమెంట్ హాస్పిటల్లో మనకు అనుకూలంగా ఉన్నది. కావున మనకు పేదోళ్ళకు కానీ అమ్మాయిలకు కానీ అక్కలకు కానీ చెల్లెలకు కానీ రేపటి రోజు ఇట్లాంటిది మనకు క్యాన్సర్ అని వ్యాధి అన్నది రాకుండా ఉండడానికి హెచ్పివి వ్యాక్సిన్ అన్నది మనకు ప్రజలలో తేవడం జరిగింది. మంచిర్యాల జిల్లా మందమరి పట్టణంలో అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో బడుగు బలహీన వర్గాల నేత, దేశ మాజీ ఉప ప్రధాని, దేశ స్వాతంత్ర్యం కోసం, సామాజిక సమానత్వం కోసం పోరాడిన ఆదర్శ నేత డాక్టర్ బాబు జగజీవన్ రామ్ 119వ జయంతిని ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా బాబు జగజీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ సంఘం సభ్యులు మాట్లాడుతూ 50 ఏళ్ల సుదీర్ఘ కాలం పాటు కేంద్ర మంత్రివర్గంలో పనిచేసి దేశ అత్యున్నత పదవి ఉప ప్రధానిగా బాధ్యతలు నిర్వహిస్తూ ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేసిన వ్యక్తి బాబు జగజీవన్ రామ్ అని ఆయన 119వ జయంతిని ఈరోజు ఘనంగా నిర్వహించుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం సభ్యులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
స్వతంత్ర సమరయోధుడు బాబు జగజీవనరావు జయంతి సందర్భంగా మరి మన్నమలో అంబేద్కర్ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో మరి ఏవైతే మహనీయుల జయంతులు ఉన్నాయో ఈ ఏప్రిల్లో ప్రతి ఒక్క ప్రోగ్రాము అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో చేయడం జరుగుతుంది. అదేవిధంగా 11వ తారీఖు మరి పూల గారి జయంతి ఉన్నది. ఇప్పుడు వచ్చిన వ్యక్తులే కాకుండా బీసీలు, ఎస్సీలు, మైనార్టీలు అందరూ అధిక సంఖ్యలో పాల్గొని అదేవిధంగా 14వ తారీఖు ర్యాలీ కార్యక్రమం కూడా ఉన్నది. ఇది అంబేద్కర్ జయంతి సందర్భంగా దయచేసి ఇదే మా ఆహ్వానంగా భావించి ప్రతి ఒక్క రావాల్సిన కోరుతున్నాం. ఈరోజు మరి బాబు జగజీవనరావు జయంతి సందర్భంగా మరి ఆయన 1975లో మరి అప్పుడు ప్రధానమంత్రి ఇందిరాగాంధీ పరిపాలిస్తున్నది. మహాటంగా పరిపాలిస్తున్న సమయంలో కాంగ్రెస్ పార్టీలో ఉండి కూడా ఏకైక వ్యక్తి వ్యతిరేకించిన బాబు జగజీవనరావు గారే. ఎందుకంటే ఆయన ప్రధాని పరిస్థితిలో ఉన్నా కానీ ఎస్సీ కులం అని చెప్పి ఆ రోజు అణగదొక్కి మరి ఉప ప్రధాని ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా 1940 ఇయర్లో మరి బ్రిటిష్కు వ్యతిరేకంగా పోరాడి జైలుకు కూడా వెళ్ళడం జరిగింది. అంతేకాకుండా ఫస్ట్ వ్యవసాయ శాఖ మినిస్టర్గా వ్యవహరిస్తూ అదేవిధంగా 40 సంవత్సరాలు మంత్రి పదవిలో కూడా ఉంటూ ఆయన ఎన్నో ఎస్సీ ఎస్టీ వర్గాలకు కఠినమైన సేవలు చేస్తూ మరి అగ్రవర్గాలపై ఆయనకు అవమానం జరిగినా కానీ ఆయన ఎంతో ఓర్పుతో ముందుకు పోతూ ఉపరాష్ట్రపతిగా చేస్తూ ఆయన అకాల మృతి చెందడం జరిగింది. మరి ఆయన పుట్టినరోజు ఈరోజు మండమారి అంబేద్కర్ యువజన సంఘం తరఫున ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఏళ్ల పాటు మంత్రివర్గంలో పనిచేయడం అంటే ఆషామాషి వ్యవహారం కాదు. ఎక్కడో కుటుంబంలో పుట్టి ఆ అట్టడుగు స్థాయి నుంచి వచ్చి 40 ఏళ్ళు వివిధ హోదాల్లో పనిచేసి లాస్ట్కు దేశంలో అత్యున్నతమైనటువంటి ప్రధాన పదవి తర్వాత ఉండే పదవిని ఉప ప్రధాని పదవిని చేపట్టి మన ఎస్సీ ఎస్టీల మైనారిటీల కోసం ఎన్నో హక్కుల్ని సాధించినటువంటి బాబు జగజీవనరాం చూపిన మార్గం అనుసరణీయం. ఆయన మార్గంలో మన దళిత వర్గాలు చూపిన మార్గాన్ని ఎంచుకొని ముందుకు సాగాలి. రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఎదగాలని కోరుకుంటూ వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. డాక్టర్ బాబు జగజీవన్ రామ్ జీవితం అందరికీ ఆదర్శనీయం. బాబు జగజీవన్ రామ్ జయంతి 119వ వేడుకల్లో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్. మంచిర్యాల జిల్లా కేంద్ర ఐబీ చౌరస్తాలో విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో వీర హనుమాన్ శోభయాత్ర. జెండా ఊపి శోభయాత్రను ప్రారంభించిన జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు సురేఖ, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్. మంచిర్యాల పట్టణ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో విశ్వ బ్రాహ్మణ వధూవరుల పరిచయ వేదిక. పాల్గొన్న 100 మందికి పైగా వధూవరులు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.